Let us discuss this lesson. Kindly adjust to our English, which is meant for second year intermediate. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి న్యూ సిలబస్ ఇవ్వడం జరిగింది. అందులో కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్ ఈ లెసన్ ఉందన్నమాట. ఇది కొత్త సిలబస్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మేము కష్టపడి చేసే వీడియోకి మీరు ఒక లైక్ ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే మనకి ఈ వీడియో షేర్ అవ్వడం వల్ల, ఎక్కువ వ్యూస్ రావడం వల్ల మనం ఇంకా బాగా చేయగలుగుతాం అనమాట. ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఒక కమ్ టు ద పాయింట్. కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్ అనేది శశి థరూర్ రాశారు. ఎవరు ఈయన ఎవరంటే మనకి ఒక ఇండియన్. అలాగే హీఈస్ అన్ ఇండియన్ అండ్ హీఈస్ బోర్న్ ఇన్ కేరళ నుంచి తిరువనంతపురం. దిస్ ఈస్ ద కాన్స్టిట్యుయెన్సీ. హీ రిప్రజెంట్స్ దట్ కాన్స్టిట్యుయెన్సీ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే తిరువనంతపురం అనే ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన ఉన్నారనమాట, నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈయన చాలా బుక్స్ రాశారు. వెరీ ఫేమస్ పర్సన్. ఈయన చాలా ఇంటలెక్చువల్, ఏ డిస్టింగ్విష్డ్ స్కాలర్. యునైటెడ్ నేషన్స్ దగ్గర కూడా ఈయన యునైటెడ్ సెక్రటరీ జనరల్ కూడా పనిచేశారు అనమాట. అండర్ సెక్రటరీ జనరల్గా కూడా పనిచేశారు ఈయన రాసిన బుక్స్ కొన్ని ఫేమస్ బుక్స్ ఏంటంటే మనకి ద గ్రేట్ ఇండియన్ నావల్, అలాగే నెక్స్ట్ అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, వై ఐ ఆమ్ ఏ హిందూ. ఆల్ దీస్ ఆర్ ఫేమస్ బుక్స్. ఇందుకు ఈ ఎస్సేలో ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, he wants to tell about the legitimate accuracy of Indian English language. Indian English is a legitimate variety. Indian English is a legitimate variety. అంటే ఇండియన్ ఇంగ్లీష్ అనేది కూడా ఒక స్టైల్ అనమాట. బ్రిటిష్ వాళ్ళ ఇంగ్లీష్కి మన ఇంగ్లీష్కి కొంచెం డిఫరెన్షియేషన్ ఉండవు. అయితే మనం ఫాలో అయ్యేదంతా కూడా బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ కాదు. కానీ మనం నిత్య జీవితంలో బికాస్ ఆఫ్ కల్చరల్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఇతర అలవాట్ల వల్ల కావచ్చు, మనం ఏం చేస్తుంటామంటే మన యొక్క సోషల్ లైఫ్ వల్ల కావచ్చు, కొన్ని వాడుక పదాలు మన ఇండియన్ ఇంగ్లీష్లో అవి స్థిరంగా ఉంటాయన్నమాట. అవి ఎక్కువగా బలంగా వాడుతూ ఉంటాం మనం. దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అలాంటి పదాలు కొన్ని ఉన్నాయి మనకి. ఈ యొక్క లెసన్లో ఎక్కువగా ఇండియన్స్ యూజ్ చేసే పదాలు ఏంటో, అవి కొన్ని యాక్సెప్టబుల్ కాని వర్డ్స్ ఏంటో మనకి శశి థరూర్ గారు చెప్పడం జరిగిందనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ప్రిపోన్ అనే వర్డ్ అనమాట. సపోజ్ ప్రిపోన్ అనే వర్డ్ తీసుకున్నాం అనుకోండి, మన ఇండియన్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం ప్రిపోన్ అనే వర్డ్. అంటే పోస్ట్ పోన్ అనే వర్డ్ ఉంది ఇంగ్లీష్లో మనకి. పోస్ట్ పోన్కి లాగానే మనం ప్రిపోన్ అంటే ఏంటి, ఏదన్నా ముందుకు జరిగినాయి అనుకోండి. సపోజ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ అడ్వాన్స్ అయిందని చెప్పాలి. లెజిటిమేట్ ఇంగ్లీష్లో, బ్రిటిష్ ఇంగ్లీష్లో మనం ఏం చేస్తామంటే దాన్ని ప్రిపోన్ అనే వర్డ్ వాడతాం. దాన్ని వాళ్ళు ఏంటంటారంటే కరెక్ట్ కాదంటారు. కానీ శశి థరూర్ గారు ఏమంటారంటే అసలు ఈ వర్డ్ని క్రియేట్ చేసింది ఆయనే. శశి థరూర్ గారు ఈ వర్డ్ని క్రియేట్ చేసింది అనమాట. అది మనకి వైడ్లీ యాక్సెప్టెడ్ అండ్ జస్ట్ ఇట్ ఈస్ స్పోకెన్ బై సో మెనీ పీపుల్. మన ఇండియాలో ఈ యొక్క పదం ఈ వర్డ్ చాలా స్పష్టంగా బలంగా నాటుకుపోయింది అనమాట. ఇంతకీ ఈయన ఏమంటారంటే ఎక్కువ మంది అలవాటు కొద్దీ సంస్కృతి పరంగా ఈ విధంగా సోషల్ లైఫ్లో వాడుకగా ఉన్న కొన్ని పదాలని యాక్సెప్ట్ చేస్తే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ప్రిపోన్ అనే వర్డ్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ డూ ద నీడ్ఫుల్ అనే వర్డ్ మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. డూ ద నీడ్ఫుల్. యాక్చువల్గా దాని కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పేది ఏంటంటే డూ వాట్ ఈజ్ నెసెసరీ. కానీ డూ ద నీడ్ఫుల్ అనేది మనం ఎందుకు వాడతామంటే ఆ యొక్క పదంలో ఒక కర్టసీ, ఒక రిక్వెస్ట్ కనపడతా ఉంది మనకి. మాకు అవసరమైనటువంటి ఆ పనిని చేసి పెట్టండి అని చెప్పడానికి మనం డూ ద నీడ్ఫుల్ అనే వర్డ్ వాడతాం. కానీ బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే డూ వాట్ ఈజ్ నెసెసరీ అనేది కరెక్ట్ అంటుంటారు వాళ్ళు. కానీ ఇది మనకి సోషల్ లైఫ్లో, కల్చరల్ హ్యాబిట్స్లో ఒక భాగంగా అలవాటు అయిపోయింది కాబట్టి మనం దీన్ని క్యాజువల్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే మన ఇండియన్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఉన్న పదాలు ఏంటంటే మళ్ళీ ఫర్లాంగ్ ఒకటి, ఫోర్ట్నైట్ ఒకటి. ఫోర్ట్నైట్ యాక్చువల్గా ఈ రెండు పదాలు కూడా ఓల్డ్ బ్రిటిష్ ఫార్మ్స్ అనమాట. ఓల్డ్ బ్రిటిష్ వర్డ్సే. మన ఇండియాని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసినటువంటి ఈ పదాలని వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే వాటిని ఏమంటారంటే వాటిని ఓల్డ్ ఫార్మ్స్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి వీటిని యాక్సెప్ట్ చేయరనమాట. కానీ వాళ్ళు ఇక్కడ పరిపాలన చేసి వెళ్ళిపోయినప్పుడు కూడా మనం దానికి ఆ పదాలని మాత్రం మన వాళ్ళు వదలాలి. చూడండి, ఫర్లాంగ్ అనే దూరం చాలా క్యాజువల్ వర్డ్ అనమాట. ఎంత చదువుకోని వాళ్ళైనా సరే దూరం చెప్పడానికి, డిస్టెన్స్ చెప్పడానికి ఫర్లాంగ్ దూరం ఉంటుంది, కొంచెమే దగ్గర అనే పదాన్ని మనకి జనరల్గా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఫోర్ట్నైట్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే 14 రోజులు అనమాట. ఈ వర్డ్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. వాళ్ళు ఇవన్నీ ఓల్డ్ టర్మ్స్ అంటుంటారు. కానీ బట్ ఇన్ అవర్ సొసైటీ జస్ట్ దే హ్యావ్ బీన్ అక్యుములేటెడ్. వాటిని మనం అలవాటు చేసుకోవడం జరిగింది.
అలాగే నెక్స్ట్ ఆంటీ అంకుల్ అనే వర్డ్స్ కూడా మనం ఇండియన్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఆంటీ అనే వర్డ్ ఉంది, అంకుల్ అనే వర్డ్ ఉంది ఇంగ్లీష్లో. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే ఈ వర్డ్స్ని ఓన్లీ రిలేటివ్స్కి మాత్రం వాడతారు. అంటే రిలేటివ్స్ కంటే వాళ్ళకి దగ్గర బంధువులకు మాత్రం వాడతారు. వాళ్ళ యొక్క ఫాదర్ సిస్టర్కో ఇలా, లేకపోతే మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ఎవరైతే వైఫ్ యొక్క ఫాదరు, వైఫ్ యొక్క మదరు, ఇలాగ వాళ్ళకి మాత్రం వాడతారు. మన ఇండియన్ ఇంగ్లీష్లో ఏమవుతుందంటే ఈ పదాలని తరచుగా ఎవరికైనా ఉపయోగిస్తూ ఉంటారు. కొంచెం ఏజ్డ్ ఉన్నటువంటి పర్సన్స్ అన్న కనిపిస్తే అంకుల్ అండి, అంకుల్ గారను, ఆంటీ గారను అని వాళ్ళకి ఈ పదాలు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఒక్కోసారి కోపం కూడా వస్తుంది. ఓ మాదిరి ఏజ్ ఉన్నట్టు వాళ్ళని ఆంటీ అంకుల్ అంటే. కానీ మనకి ఇండియన్ ఇంగ్లీష్లో ఏంటంటే అంకుల్, ఆంటీ అనే వర్డ్స్ చాలా యాక్సెప్టబుల్గా కామన్ వర్డ్స్గా తయారైనాయి అనమాట. బ్రిటిష్ వాళ్ళు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయరు. అలాగే నాన్ వెజ్ అనే వర్డ్ ఒకటి మనం చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడతాం. నాన్ వెజిటేరియన్ అనేది ఫుల్ వర్డ్. నాన్ వెజిటేరియన్ అనే వర్డ్ చాలా ఫుల్ వర్డ్, అది కరెక్ట్ వర్డ్ బ్రిటిష్ వాళ్ళకి పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ మన ఇండియన్ ఇంగ్లీష్లో ఏమవుతుందంటే మన ఇండియన్స్ ఎక్కువగా నాన్ వెజ్ అని ఒక సింపుల్గా వాడేస్తాం. వెజ్, నాన్ వెజ్. వెజ్ అంటే శాకాహారంగా, నాన్ వెజ్ అంటే మాంసాహారంగా మనం చెప్పడానికి అలా వాడతాం. కానీ వాళ్ళు నాన్ వెజ్ అనే పదాన్ని చూసి నాన్ వెజ్ ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు అనమాట. నాన్ వెజిటేరియన్ అనే ఒక ఫుల్ ఫామ్ వర్డ్ మనం మాట్లాడాలన్నట్టుగా చెప్తారు వాళ్ళు. అలాగే ఎయిర్ డాష్. ఎయిర్ డాష్ అంటే వాయువేగంతో ప్రయాణం చేయటాన్ని ఎయిర్ డాష్ అని ఈ వర్డ్ని ఎక్కువగా మీడియా రంగం వాళ్ళు దీన్ని ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటారు అనమాట. చాలా వేగంగా వెళ్ళడానికి చెప్పే వర్డ్ అనమాట. అలాగే హిస్టరీ షీటర్. హిస్టరీ షీటర్ అనే వర్డ్ కూడా మనం ఎప్పుడు వాడుతుంటాం అంటే జనరల్గాను క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తుల్ని చెప్పడానికి ఛార్జ్ షీట్ వేస్తారు కదా, దొంగలు, ఇలాంటి దోపిడీదారులు, ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఆ యొక్క ఛార్జ్ షీట్. ఈ ఛార్జ్ షీట్ వేసేటటువంటి క్రమంలో ఇలాంటి వాళ్ళని మన ఇండియన్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఏమందంటే హిస్టరీ షీటర్ అని పిలవడం పరిపాటి అయిపోయింది అనమాట. హిస్టరీ షీటర్ అంటే క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. అలాగే మగ్గింగ్ అనే ఒక వర్డ్ ఉంది. మగ్గింగ్ అనేది ఇతర దేశాల్లో, ఈ ఇంగ్లీష్ దేశాల్లో ఎలా వాడతారంటే అది ఒక రాబరీ అనే మీనింగ్తో వాడతారు. మనం ఇక్కడ ఎలా వాడతామంటే మగ్గింగ్ అనే వర్డ్ని బైహార్ట్ చేసే ఉద్దేశంతో వాడతాం అనమాట. మగ్గింగ్ అంటే ఇక్కడ బైహార్ట్ చేయడం అంటే కంఠస్థ పట్టడం అనమాట. దీన్ని కూడా వాళ్ళు కరెక్ట్ కాదన్నట్టుగా మాడుతుంటారు. అలాగే నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అనే ఒక కరెక్ట్ ఇంగ్లీష్ ఏంటి మనకి మగ్గింగ్కి క్రామింగ్ అనే వర్డ్ వాడతాం. క్రామ్ దిస్ పోయం. అలా మనం క్రామ్ అంటే ఇక్కడ ఏంటంటే క్రామింగ్ అంటే బట్టి పట్టడం అనమాట. అలాగే మన ఇండియన్ ఇంగ్లీష్లో ఒక అలవాటు ఉంది. ఏమనంటే వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడుగుతూ ఉంటాం మనం. ఇది వెస్ట్ బెంగాల్లో జనరల్గా కొన్ని ప్రాంతాల్లో ఇలా మర్యాదపూర్వకంగా వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్, వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అంటే నీ యొక్క మంచి పేరు ఏంటని మీనింగ్ అలా వస్తుంది ట్రాన్స్లేషన్లో. కానీ నీ యొక్క గుడ్ నేమ్ ఏంటి అంటే జనరల్గా మన యొక్క కల్చర్లో కొంతమందికి ఏంటంటే ఫార్మల్ నేమ్ ఉంటుంది, అలాగే నిక్ నేమ్ ఉంటుంది. ఫార్మల్ నేమ్, అలా నిక్ నేమ్, ఇలా రెండు రకాల పేర్లు ఉంటాయి అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏమంటుంటాం అంటే జనరల్గా గుడ్ నేమ్ అంటే ఫార్మల్ నేమ్ చెప్పమన్నట్టుగా మాట్లాడుతుంటాం. దాంతో ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడగడాన్ని వాళ్ళు తప్పు పడతారన్నమాట. మనిషికి మంచి పేరు చెడ్డ పేరు రెండు ఉంటాయంటే వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడగడం అంటే బ్యాడ్ నేమ్ కూడా ఉందా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తుంటారు. దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ మన కల్చర్లో ఇది ఒక యాక్సెప్టబుల్ పాయింట్ అనమాట. ఇది వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అనేది కూడా. అలాగే నెక్స్ట్ వీటిష్ కాంప్లెక్షన్ అనే వర్డ్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. మ్యాట్రిమోనియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఈ పెళ్లి సంబంధాలు అవి చూసారా వీళ్ళు ఎక్కువ వాడుతుంటారు. వీటిష్ కాంప్లెక్షన్ అంటే చామన ఛాయ రంగు అని అర్థం వస్తుంది అనమాట. చామన ఛాయ రంగుని మనం వీటిష్ కాంప్లెక్షన్ అంటుంటాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళ స్టైల్లో వాడే వర్డ్ ఏంటది లైట్ బ్రౌన్ స్కిన్ టోన్ అనమాట. లైట్ బ్రౌన్, వాళ్ళు లైట్ బ్రౌన్ అంటే చామన ఛాయ అని చెప్తారు, మనమే వీటిష్ కాంప్లెక్షన్ అని చెప్తూ ఉంటాం. మన వీటిష్ కాంప్లెక్షన్ అనే వర్డ్ కూడా వాళ్ళు పెద్దగా ఇష్టపడరు అనమాట. నెక్స్ట్ ఇంకొక వర్డ్ చూస్తే అందులో లెసన్లో ఉన్నట్టు వర్డ్స్ ట్రెడిషనల్ విత్ మోడర్న్ అవుట్లుక్. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు ట్రెడిషనల్ విత్ మోడర్న్ అవుట్లుక్ అంటే ఏంటి, సాంప్రదాయాన్ని ఫాలో అవుతారు, అప్ టు డేట్గా కూడా ఉంటారు, మోడర్న్గా కూడా ఉంటారని చెప్పడానికి ఈజ్ ట్రెడిషనల్ విత్ మోడర్న్ అవుట్లుక్ అని వాడుతుంటాం జనరల్గా. ఇది మనకి ఇండియన్ స్టైల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనం ఎక్కువగా మిస్టేక్ చేసే ఒక్కొక్క కామన్ వర్డ్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిటర్న్ బ్యాక్ అనే వర్డ్ ఎక్కువ చేస్తుంటాం. రిటర్న్ అంటే తిరిగి వెళ్ళి రావటం. అది బ్యాక్ అనే వర్డ్ యూజ్ చేయవలసిన అవసరం లేదు యాక్చువల్గా. కానీ మన ఇండియన్ ఇంగ్లీష్లో మెనీ పీపుల్ ఏం చేస్తారంటే సో మెనీ పీపుల్ దే యూజ్ దిస్ వర్డ్ ఫ్రీక్వెంట్లీ. హీ హ్యాస్ రిటర్న్ బ్యాక్ అంటారు. యాక్చువల్గా హీ హ్యాస్ రిటర్న్ బ్యాక్ అని తిరిగి వచ్చాడని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. కానీ హీ హ్యాస్ రిటర్న్ అంటే సరిపోదు, మళ్ళీ మన బ్యాక్ అన్న వర్డ్ యూజ్ చేయక్కర్లా. కాబట్టి ఇది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, రిటర్న్ అనే వర్డ్ వాడితే సరిపోద్దని చెప్పి. అలాగే ఇంకోటి మనం అంటుంటాం వేవ్ ఆఫ్ అనే వర్డ్ ఎక్కువ వాడతాం దీనికంటే ఫైన్ వేసారని చెప్పడానికి. కానీ యాక్చువల్గా ఈ వేవ్ ఆఫ్ అనే వర్డ్లో ఓఎఫ్ఎఫ్ అక్కర్లేదు అనమాట. వేవ్ అంటే సరిపోదు, ఈ వేవ్ ఫైన్ అంటే సరిపోదు. కానీ మనం ఏం చేస్తామంటే వేవ్ తర్వాత ఓఎఫ్ఎఫ్ లేకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎక్కడో ఏదో వర్డ్ మిస్ అయిపోతుంది అన్నట్టుగా ఏం చేస్తామంటే
ఓఎఫ్ఎఫ్ కూడా పెడతాం, వేవ్ అనే వర్డ్ పక్కన, వేవ్ అనే వర్డ్ పక్కన అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాక్ సైడ్ అనే మీనింగ్ తోటి ఏం చేస్తామంటే మళ్ళీ మనం బ్యాక్ సైడ్ అని చెప్పాలనుకోండి, యాక్చువల్గా బ్యాక్ సైడ్ అని వాడుతాం మనం, కానీ దాని కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే రేయర్ అనే వర్డ్ వాడాలి, ఆర్ఈఆర్. సో ఇలా మనం ఎక్కువగా కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ కొన్ని వాడుతూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మన యొక్క కల్చరల్ హ్యాబిట్స్ వల్ల, సోషల్ లైఫ్ అలాగే ట్రెడిషన్ వల్ల మనం ఏం చేస్తుంటామంటే జస్ట్ వీ ఫాలో అవర్ ఓన్ లాంగ్వేజ్. అకార్డింగ్ టు శశి థరూర్, వాట్ ఈస్ హీ సేయింగ్ ఫైనల్లీ? ఆయన ఏమంటారంటే ఏది ఎలా ఉన్నప్పుడు కూడా ఇండియన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఏ లెజిటిమేట్ వెరైటీ, ఇట్ ఈస్ ఏ లెజిటిమేట్ వెరైటీ అండ్ ఇట్ హ్యాస్ క్రియేటివిటీ అండ్ అడాప్టబిలిటీ. మన ఇండియన్ ఇంగ్లీష్ కూడా ఒక క్రియేటివిటీ ఉన్నటువంటిది, అలాగే అడాప్టబిలిటీ అంటే సర్దుకుపోవడం, కొన్ని వర్డ్స్ని మన యొక్క లాంగ్వేజ్లోకి తీసుకోవడం, మన వర్డ్స్ కొన్నిటిని ఇతర లాంగ్వేజెస్లోకి ఇంట్రడ్యూస్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆఖరికి ఏమంటారంటే ఫైనల్గా ఆయన లాస్ట్ లైన్లో లెసన్లో, వీఆర్ లైక్ దట్ ఓన్లీ, మేము ఇలాగే ఉంటామండి, మేము ఇలాగే మాట్లాడతాం, ప్రీపోన్ అని వర్డ్ వాడతాం, మీకు ఇష్టం ఉన్నవారు రాకపోయినా. మీరు మాకు ఏంటంటే అది పోస్ట్ పోన్ అనే వర్డ్కి చక్కగా ఇది ఒక యాంటనిమ్ లాగా ఉపయోగపడతా ఉంది, మాకు అలవాటు అయిపోయింది. మీకు ఇష్టమైతే సరే, లేకపోతే లేదు. అయినప్పటికీ కూడా కొన్ని వర్డ్స్ యాక్సెప్టబుల్గానే ఉంటాయి కదా. మీరు అమెరికన్స్ కూడా కొన్ని వర్డ్స్ వాడుతూ ఉంటారు, డిఫరెంట్ వర్డ్స్. వాటిని మేము యాక్సెప్ట్ చేసినప్పుడు మా ఇండియన్ ఇంగ్లీష్ వర్డ్స్ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరనే పద్ధతిలో ఆయన కూడా దాన్ని పాయింట్అవుట్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్తారంటే ఆయన, మనం కొన్ని విషయాల్లో డిస్కస్ చేసి పాయింట్అవుట్ చేయొచ్చు, కానీ బ్యాడ్ ఇంగ్లీష్ మాట్లాడి, బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడి, బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడి, తప్పులు కూడా మాట్లాడి వీటిని కరెక్ట్ చేయండి, వీటితో సర్దుకుపోకుండా ఉండడం మాత్రం కరెక్ట్ కాదనమాట. అదే చెప్తున్నారు లాస్ట్ పాయింట్. సో వీ హ్యావ్ అడాప్టబిలిటీ అండ్ క్రియేటివిటీ. ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ లెజిటిమేట్ వెరైటీ. అట్ ద సేమ్ టైం ఏమంటున్నారు ఆయన ఫారినర్స్ని, కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్. దయచేసి మా ఇంగ్లీషుతో మీరు కొంచెం సర్దుకుపోండి, అడ్జస్ట్ అవ్వండి, కోఆపరేట్ చేయండి. కొన్ని వర్డ్స్ మా కల్చరల్ హ్యాబిట్స్ నుంచి, సోషల్ లైఫ్ నుంచి వచ్చినవి అని చెప్తూ దాన్ని కన్క్లూడ్ చేశారనమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.